బిల్లు తెలంగాణ అసెంబ్లీలో వాడి వేడి చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఆ లైవ్ ని చూద్దాం. ముందుగా మీరు ఎస్టీ ఇవ్వాల ఉన్న గిరిజనులు యాజ్ ఆన్ దిస్ డే హూ ఆర్ ఎంజాయింగ్ ది గిరిజన్ స్టేటస్, ఎస్టీ స్టేటస్, లెట్ దెమ్ బి గివెన్ 10%. వీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తదుపరి లెట్ దెమ్ ఆల్సో కమ్ అండ్ జాయిన్ ఇన్ టు ఇట్. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేంత వరకు ఇవాళ ఫలాలు పొందవలసిన గిరిజనులు వాళ్ళు నష్టపోవడం అంటే ఈ సమంజసం కాదు అధ్యక్ష అని చెప్పంటారు. వీళ్ళ మా లంబాడీ సోదరులు వాస్తవం మన పొరుగు రాష్ట్ర మహారాష్ట్రలో బీసీలలో ఉన్న అధ్యక్ష అని చెప్పంటున్నాను. కానీ వారి వెనుకబాటు తనాన్ని వాళ్ళు తండాలల్లో, గుట్టలల్లో, లోయలల్లో నివాసితం అవుతుంటే వారి సామాజిక వెనుకబాటుతాన్ని దృష్టిలో పరిగణలోకి తీసుకొని ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రతిపాదిస్తే కేంద్ర ప్రభుత్వం లంబాడీస్ను ట్రైబల్లో కలపడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ గిరిజనులు ఏదైతుందో లంబాడా సోదరుల ఆడబిడ్డలు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కల్పించిన అవకాశం చెప్పక తప్పదని చెప్పంటున్నా. మీరు కూడా మేము సమర్థిస్తున్నాం అంటున్నాం. మేము ఏదైతుందో మెరుగ్గా ఈ చట్టాన్ని ఏదైతుందో ఇంకా మెరుగైన రీతిలో ఏ విధంగా ముందుకు తీసుకుపోగలుగుతారో, తీసుకుపోవాల్సిన ఆవశ్యకత ఉందో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అటు ముస్లిం సామాజిక వర్గమే కానీ ఇటు గిరిజనులే కానివ్వండి కాక అధ్యక్ష అని చెప్పంటున్నా. వీళ్ళు మీరు గిరిజనులో కాగిత లంబాడీలు కలుపుతామని చెప్పంటున్నారు, సంతోషం. భోజా వాల్మీలు కలుపుతా ఉన్న సంతోషం. ఒడ్డరాసు కూడా కలపండి. ఇలా వాస్తవంగా ఒడ్డరాసు ఏదైతుందో సంచార జాతులు వాళ్ళ అధ్యక్ష అని చెప్పంటున్నా. పూర్తిగా మట్టి పని, బండ పని మీద ఆధారపడి గుట్టలు పట్టుకొని బతుకుతుంటారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో ఆనాడు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యుడిగా మరి ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి ప్లీజ్ గెట్ ఎగ్జామిన్ ద వడ్డర కమ్యూనిటీ ఆల్సో. కానీ మీన్ టైం ఈ మధ్యకాలంలో గిరిజనులకు కల్పించాల్సిన ఒక 10% రిజర్వేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా వితౌట్ టేకింగ్ ఇన్ టు ది యూనియన్ గవర్నమెంట్ మీరు చట్టాన్ని రూపొందించండి. దీన్ని సభలో ఉన్న రాజకీయ పార్టీలే కాదు సభ్య సమాజం ఆమోదిస్తా అధ్యక్ష అని చెప్పంటూ నేను ఇది లీగల్ స్కూటీలో కూడా నిలదొక్కుంటుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. దీన్ని మీరు గట్ట రాష్ట్ర చట్టంగా సత్వరమే అమలుకు తీసుకురాలేకుండాన్నట్టయితే మా గిరిజన సోదరులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి మాత్రమే నేను పేర్కొంటాను అధ్యక్ష అని చెప్పండి. జీవన్ రెడ్డి గారు 10 minutes ఇవాళ ఎస్సీస్ దళితులు వాళ్ళు ఏ వర్గమే కానివ్వండి కాక చెప్పండి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మేము 1% పెంచుతామని చెప్పిండ్రు, సంతోషం అధ్యక్ష. వారి ఆలోచన 15.45 అన్నారు, మళ్ళీ 16.4 ఏదో వారు చెప్పిండ్రు. బట్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ జనాభా సమగ్ర కుటుంబ సర్వేకి అనుగుణంగా 17.5 ఉన్నది అధ్యక్ష. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దళిత జనాభా సమగ్ర కుటుంబ సర్వేకి అనుగుణంగా జిల్లాల వారీగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సర్వేకి అనుగుణంగా ఇది 17.5% ఉంది అధ్యక్ష. మీరు ఇవాళ 15 నుండి 16 పెంచడం కాదు అధ్యక్ష, 15 నుండి 17 పెంచాలి అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ ఈ ఎస్సీలకు జనాభా శాతం పెంచడమే కానివ్వండి, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయడమే కానివ్వండి, ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను చెప్పడానికి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను గతంలో జారీ చేయబడ్డ ఒక ఉత్తర్వులు నేను పంపించదలుచుకుంది అధ్యక్ష. ఇది 1986లో ఆనాటి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా GOMS నెంబర్ 167 ద్వారా ఇవాళ ఏ దళితులు ఎస్సీలే కానివ్వండి వారి జనాభా 81 సెన్సెస్ ప్రకారంగా 14.87 అండ్ 5.93 ఉన్న దృష్ట్యా ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% పెంచే విధంగా 1986లో మరి ఈనాటి ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా సభలో ఉండి ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డ అధ్యక్ష. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి పంపిస్తున్నా. దయచేసి ఈ ఎస్సీ రిజర్వేషన్ పెంపు 15 నుండి 17 కానివ్వండి, ఎస్టీలది ఏదైతున్నదో 6 నుండి 10 కానివ్వండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఇది అమలు చేయగలిగే అవకాశం ఉన్నది. కాబట్టి
సత్వరమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా చట్టం చేయాలని చెప్పని, దాన్ని అమలు తేవాలని చెప్పని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. దాంతోపాటుగా బలహీన వర్గాల అధ్యక్ష, ఇవాళ మన సమాజంలో మనం దాదాపు 52% బలహీన వర్గాలు ఉన్న అధ్యక్ష, మీకు తెలియదు కాదు. కానీ వాళ్ళు పొందుతున్న రిజర్వేషన్ కేవలం 25% మాత్రమే అని చెప్తున్నాను. ఇవాళ మనం ఏ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో వెనుకబడ్డ సామాజిక ఆర్థికంగా వర్గాలకు వారి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నామో, ఇవాళ సమాజంలోని నిరుపేద వర్గాలైన బలహీన వర్గాల వారని చెప్పి అంటున్నాయి. ఏ విధంగా తమిళనాడులో అక్కడ బలహీన వర్గాల వారి యొక్క జనాభా శాతాన్ని పరిగణలోకి తీసుకొని బ్యాక్వర్డ్ క్లాస్ అండ్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆడ ఎంబీసీ కూడా ఉంది తమిళనాడులో. ఎస్, ఆడ 69% కావచ్చు కాక, ఇవాళ మనం ఏదైతుందో 62 + 25 కలుపుకుంటే వీ కెన్ గో టు 87. 62 + 25 కలుపుకుంటే 87 పోవచ్చు అధ్యక్ష అని చెప్పి అంటున్నాం. 52 పరిగణలోకి తీసుకుంటే 89 పోవచ్చు అధ్యక్ష అని చెప్పి అంటున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వీఆర్ వెల్కమింగ్ ఇట్, వీఆర్ ఫర్ ఇట్ అధ్యక్ష అని చెప్పి అంటున్నాం. దయచేసి ఎవరైనా పాజిటివ్ దృక్పథంతో కన్స్ట్రక్టివ్గా దీన్ని ఆలోచన చేసి ఇలా సమాజంలోని వెనుకబడ్డ వర్గాలు, దళితులే కానివ్వండి, బలహీన వర్గాల వారే కానివ్వండి, అల్పసంఖ్యాక వర్గాలు, ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీ సోదరులు కానివ్వండి, గిరిజనులే కానివ్వండి, వారి అప్లిఫ్ట్మెంట్ కొరకు ఏదైతుందో మరి ప్రభుత్వం తదనుగుణంగా చట్టాలు చేయడం, ఎక్కడైతే ప్రభుత్వం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తుందో మరి ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. వీళ్ళు చట్టాలు చేయడంలో ఏదైతుందో మీరు నిర్మాణాత్మకంగా వ్యవహరించకుండా కేవలం రాజకీయ కోణంతో చట్టాలు రూపొందిస్తే మాత్రం మేము దాన్ని ఏదైతున్నదో ప్రజల దృష్టికి తీసుకుపోయేటువంటి బాధ్యత మా మీద ఉందని మనం చేస్తున్నాం అధ్యక్ష. వాళ్ళు ఇప్పటికే 3 సంవత్సరాలు గడిచింది అధ్యక్ష. ఇక మిగిలింది సంవత్సరం 2 సంవత్సరాలు, అది కూడా తెలుస్తలేదు. ఈ కాలంలో గట్ట మీరు ముస్లింలలో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక వెనుకబడతానికి గురైనటువంటి వర్గాలకు ఇవాళ వారి జనాభాకు అనుగుణంగా 12% రిజర్వేషన్ అమలు చేయలేకుండా ఉన్నట్టయితే వాళ్ళ ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు మీకు లేదని చెప్తున్నా అధ్యక్ష అని చెప్పంటున్నాను. ఏ వర్గం వారిని ఆశల పల్లకిలో మనం ఊరేగించడం జరుగుతున్నదో వారికి ఆశలు ఏదైతుందో మనం అమలు చేయగలిగినప్పుడు మాత్రమే వారిని ఓటు అడిగేటటువంటి నైతిక హక్కు ఆ రాజకీయ పార్టీకి, ఆ ప్రభుత్వానికి ఉంటుంది అధ్యక్ష అని చెప్పండి. మేము ఆనాడు 5% ఇస్తామని చెప్పన్నాం. 5% ఇవ్వడానికి ఏదైతుందో సంకల్పించినాం. 5% అమలుకి ఏదైతుందో 5% అమలుకి ఏదైతుందో మేము ప్రయత్నం చేయడము, 4% ముస్లిం మైనార్టీలకు సామాజికంగా వెనుకబడ్డ వర్గాల వారికి ఫలాలు అందిస్తున్నామని చెప్పంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత అని చెప్పని చెప్పక తప్పని చెప్తున్నాం అధ్యక్ష. రాబోయే కాలం లోపల ఏదైతున్నదో దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో కేవలం శాసనసభ తీర్మానం ద్వారానే పరిమితం కాకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించాల్సిన ఒక బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాల్సిన ఒక బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష అని చెప్పి అంటున్నా. దయచేసి కేంద్ర ప్రభుత్వాలు ఒప్పించి ఇవాళ 12% రిజర్వేషన్ అమలు చేయగలిగిన మాత్రమే ఇవాళ మీరు ముస్లింల ఓటు అడిగే నైతిక మీకు ఉంటుంది అధ్యక్ష అని చెప్పండి. అట్లే గిరిజనులకు సంబంధించి కూడా నేను ఇప్పుడే పేర్కొన్నట్టు ఆ 6 నుండి 10% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చట్టం ద్వారా మీరు వెంటనే అమలు తీసుకురండి. మా ఎస్సీలకు ఏదైతుందో దళిత సోదరులకు వారు ఇప్పుడు అమలు పొందుతున్నట్టు 15%, జనాభాకు అనుగుణంగా 17%, 17.5 ఉందనుకోండి, అట్లీస్ట్ 17-18 దీని ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, దీనికి కేంద్ర ప్రభుత్వం యొక్క జోక్యం అవసరం లేదు. ఇలా ఎస్సీలకు ఎస్టీలకు చట్టం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది. నేను ఉదాహరణగా 1986లో ఆనాడు ఈనాడు ముఖ్యమంత్రి గారు శాసనసభ్యుడిగా ఉన్ననాడు ఏదైతుందో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా అంతవరకు అమల్లో ఉన్న 14% రిజర్వేషన్ను 15 చేయడమే కానివ్వండి, అట్లాగే గిరిజనులకు 6% అమలు చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నింటి తోడు ప్రస్తుతం ఉన్న బలహీన వర్గాల అధ్యక్ష, మొత్తం సమాజంలో బలహీన వర్గాలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియతో
మరి అసలు మేము బలహీన వర్గాలు మేము అవుతామన్నటువంటి ఒక ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. వాళ్ళ ఆందోళన గురి కాకుండా వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీ కమిషన్ ఇస్తా అని చెప్పి అంటుండు. వీళ్ళ 52% జనాభా ఉన్నది వాళ్ళది. వాళ్ళు పొందుతున్నటువంటి ఒక రిజర్వేషన్ 25%, వాళ్ళు మరింత 27% అదనంగా పొందాల్సిన ఆవశ్యకత ఉంది అధ్యక్ష. మనం ఎట్లా ఏదైతుందో వీఆర్ గోయింగ్ టు 62% పోదామని చెప్పి భావిస్తున్నప్పుడు ఇవాళ ఎస్టీలతో 1% పెరిగినా 53 + 27 90% అవుతుంది అధ్యక్ష. తప్పేం లేదు దానిలో, తప్పేం లేదు అందులో. దయచేసి ఆ విధంగా మరి చర్యలు చేపట్టాలని చెప్పని నేను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ ఇవాళ దో లేట్ బెటర్ దాన్ నెవర్. ఇవాళ ఆలస్యమైనప్పటికీ కూడా కనీసం ప్రభుత్వంలో చర్యలు వచ్చింది, నేను సంతోషపడతాను అధ్యక్ష అని చెప్పంట. మీరు 4 మాసాలు అన్నది అమలు చేస్తామన్నారు. 4 మాసాల్లో 4 మాసాలు అమలు చేయలేకున్నా కానీ 3 మాసాల కన్నా కనీసం కదలిక వచ్చింది అధ్యక్ష. కానీ ఈ కదలిక 3 ఏళ్ల కదలిక వచ్చింది. ఈ కదలిక అనేది కూడా ఏదైతుందో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టి కేంద్ర ప్రభుత్వం నెపం నెట్టి చేతులు దులుపుకునే విధంగా కాకుండా దీన్ని కార్యరూపం ఇచ్చే విధంగా రేపు రాబోయేట విద్యా సంవత్సరంలో ఇది అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తూ మరి నాకు ఈనాడు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవ స్పీకర్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్. कादरी गारू आपके सीट से. जनाब स्पीकर साहब,